దానికి ముందు ఇంట్రడక్షన్ చెప్పడానికి ఈ యొక్క మాటతో చెప్తాను. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. మనకు పాట పాడేటప్పుడు పాట రాదు, ఫస్ట్ నెంబర్ 1 రాదు అని తీసేయండి. ఆ వాయిద్యాలు అందుకుంటే తీసేయండి. ఫస్ట్ మన చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? అది వాయిద్యాలు. ఆయుధాలు అన్న కదా వాయిద్యాలు. కాబట్టి అన్ని పెన్ను పేపర్ అన్ని పక్కకు పెట్టి చేతులు దులుపుకొని కొట్టండి. చప్పట్ల వల్ల ఒక లాభం ఉంది. ఏంటో తెలుసా? చప్పట్లు ఎంత గట్టిగా కొడతామో చాలామంది సేవకులు ఏమంటారంటే సాతాను చెంపదెబ్బ కొట్టినట్టు అంటాడు. అవన్నీ పక్కకు పెడదాం. సీరియస్ మాట చెప్పనా, ఎవరి చేతులైతే గట్టిగా చప్పట్లు కొట్టి కొడతారో వాళ్ళ గుండె నొప్పి రాదు. ఈ ప్రెషర్స్ ఇక్కడ నాళాలలో ఉన్న గుండెలో ఉన్న బ్లాక్స్ని తొలగించేస్తుంది. కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఎంత కొడితే అంత గుండె నొప్పి నీకు రాదు. రాణి అయ్య గారు అన్నమనుకో, 5 లక్షలు జోబులో పెట్టుకో. గుండె ఆపరేషన్కి ఎంత? 5 లక్షలు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాయిద్యాలతో దేవుని పాడబాడదాం. అందులో తమ్ముడు పెడతాడు. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింప మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడు వరకు నిలవాలని. నీ శ్వాస నా శ్వాసగా కడు వరకు నిలవాలని. ఏమి అద్భుత ఆమేన్ రీతి పాడనా, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నీవేనా. నీ చేయి పట్టి నన్ను నీతో నడుపుము దివా, నీ దయలో తర్వాత నీ దయలో. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏ యోగ్యత లేదని చెప్పడానికే ఈ పాటను ఎత్తుకున్నాను. మొదట ఇక్కడ నిలబడడానికి అర్హుని కాదు. మా అమ్మ పేరు నాగమణి. మా అమ్మగారు పొట్టు ఊబిది జడలతో పుట్టారు. మా అమ్మగారు శివభక్తురాలు. కఠినమైన దరిద్రతలో ఉన్నా కూడా ఆ దేవుణ్ణి ఎక్కువగా నమ్మేది. తినడానికి తిండి లేకపోయినా పూజలు పునస్కారాలు మాత్రం చాలా గంభీరంగా చేసేది. మా నాన్న ఒక నక్సలైట్గా ఉండి కమ్యూనిస్ట్ పార్టీకి నమ్మకస్తుడు. వరంగల్ జిల్లాలో మా నాన్న చాలా కోపిష్టి, కొంచెం క్రూరుడు అనే వర్డ్ కూడా వాడచ్చు. మా అమ్మగారు ఆ బాధ తట్టుకోలేక మా అమ్మమ్మల ఇంటికి వచ్చేసి, మా అమ్మగారికి 7 మంది అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. నాకేంటి అని అనుకుంది, కానీ ఎవరు రానివ్వలేదు. ఒక చిన్న గృహంలో అలా ఉంటూ బతుకుతుంది. నేను 2వ వాడిని. మా అన్న పేరు కాటమరాజు, నా పేరు సీమద్రిరాజు. మా ఇద్దరిని కూడా మా అమ్మ టైలరింగ్ పనితో చిన్న చిన్న పనులతో పోషిస్తూ, నేను పుట్టగానే ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది, బరువు పెరిగింది, ఆకలి పెరిగింది. పెరుగుతున్న కాలంలో ఎక్కడికైనా తొందరగా పోతే పని చేస్తే ఏమన్నా భోజనం దొరుకుద్ది, డబ్బులు దొరుకుద్ది కదా అని పోయి సొంత అక్క వాళ్ళ మ్యారేజ్లో నాకు పాలిచ్చి పడుకోబెట్టి ఆమె పనులు చేసుకుంటూ సాయంకాలానికి నా దగ్గరకు వచ్చి, సీమద్రిరాజు లే అంటే నాలో ఊపిరి లేదు, నేను లెగట్లేదు, చల్లగా అయిపోయింది శరీరం, భయపడింది, కంగారు పడి బయటికి తీసుకొచ్చి టెంట్ దగ్గర ఏడుస్తుంది. ఏమైంది అలా ఏడుస్తున్నావు?
వెంటనే హాస్పిటల్ పోవచ్చు కదా, పోవాలనే ఉంది, నాకు కూడా పరిగెత్తాలనే ఉంది, కానీ హాస్పిటల్ డబ్బులు లేవు అని అన్నప్పుడు ఆమె అన్నదంట, నా దగ్గర ఉన్న డబ్బులతో తీసుకొని వెళ్ళు అని చెప్పి. వెంటనే ఫిష్ మార్కెట్లో డాక్టర్ శంకర్ రావు గారు ప్రాక్టీస్ పెట్టినారట. అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ టేబుల్ మీద పడుకోబెట్టి సుత్తితో కొట్టి చర్మానికి వెళ్ళి కళ్ళు చూసి పల్స్ బట్టి ఆయన అన్న మాట ఏంటంటే, నోహో ఈయనను తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. మా అమ్మకు చదువు రాదు, మా అమ్మకు తెలుగు ఇంగ్లీష్ రాదు, చదువుకోలేదు. బడికి వెళ్ళి నో హోప్ అంటే ఏంటి అర్థం కావట్లేదు అంటే ఆయనకు అర్థమైపోయింది, ఈమె చనిపోయిందని చెప్తే ఇక్కడ గలాట జరుగుద్ది, ఉన్న పేరు కూడా పోద్ది, కాబట్టి అమ్మ తొందరగా తీసుకెళ్ళిపో అని చెప్పేసరికి మా అమ్మ కంగారులో హడావుడిలుగా ఒంటరి మహిళగా ఉన్న ఆ ఇంటిలోకి వచ్చి నన్ను కౌగిట్లో వేసుకొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూ ఆమె ఏమనుకుంటుందంటే, ఇప్పుడు అందరూ ఫంక్షన్లో ఉన్నారు, వాళ్ళు రావాలంటే సాయంత్రం అయిద్ది, ఉదయం అయిద్ది. ఇప్పుడు ఉదయం అయిన తర్వాత ఏం చేయాలి? చచ్చిపోయిన కొడుకుని ఏం చేయాలి? భూస్థాపనం చేయాలి, బొందబెట్టాలి. ఒకటి. రెండవది మా ఆయనకు చెప్పాలి. ఇప్పుడు మా ఆయనకు చెప్తే ఆయన ఏమంటాడు? నా కొడుకుని చంపిది నువ్వే అంటాడు. కాబట్టి ఆ భయము, వీడు చచ్చిపోయిండు, వీనికి సమాధి కార్యక్రమాలు చేయడానికి కూడా లేదు కదా. అయితే ఆమె ఏమని ఏడుస్తుందంటే, సరే ఉదయం కల్లా ఇద్ది కదా, ఉదయం లోపలికల్లా నా హృదయాన్ని గట్టిగా చేసుకొని నేను నా కొడుకు కూడా ఊరేసుకొని చచ్చిపోతాం, అప్పుడు ముగ్గురు చచ్చిపోతాం కదా, అప్పుడు బాగుంటుంది అనే ఆలోచన రికార్డ్ అయిపోయింది. ఆ రీతిలో ఆమె ఏడుస్తూ ఉంది. ఇంకా టైం ముందుగా చనిపోవడానికి అనుకుంటుంది. అప్పుడు అందరు దేవుళ్ళని, వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆయనకు ఏడుస్తూ మాట్లాడుతుంది, దేవుళ్ళతో మాట్లాడుతుంది. నేను ప్రత్యేకమైన దాన్ని అన్నారు కదా, నా పూజలు చాలా శ్రేష్టమని అన్నారు కదా, నేను చాలా విలువైందని అన్నారు కదా, మరి ఎందుకు ఏ దేవుడు నాకు సహాయం చేస్తలేడని. అప్పుడు 4 గంటల ప్రాంతంలో ఇక ఆమె సావుకు కూడా దగ్గర అవుతున్న సమయంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను అందరికీ ప్రార్థన చేస్తున్నాను కదా, అందరినీ మాట్లాడుతున్నాను, అందరి దేవుళ్ళ సహాయం అడుగుతున్నాను, యేసు దేవుడు అనే వాణిని గురించి నేను విన్నప్పుడల్లా ఎక్కిరించినాను, వాళ్ళని వెంబడించినాను, సేవకులను రాళ్లతో కొట్టినాను, వాళ్ళని హేళన చేసినాను. అరే యేసేనే దేవుడు అయితే సిలువలో ఎందుకు చచ్చిపోయినరా అని నేను తిట్టినాను సేవకుల్ని. అయితే వాళ్ళు సువార్త చెప్తూ కడపత్రాలు, మాకు హెబ్రోన్ దగ్గర ఉంటుంది, అప్పుడు వాళ్ళు వీధి సువార్త బాగా చేసేవారు, ఆ పత్రికలు చింపేసేదాన్ని కదా. మరి ఈ దేవుణ్ణి అడిగితే చచ్చిపోయిన నా కొడుకు బతుకుతాడా అని ఆమెకు ఒక ఆలోచన మాత్రమే వస్తుంది, ధైర్యం రావట్లేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ యేసయ్యా నువ్వు నిజమైన దేవుడైతే, నువ్వు నిజంగా దేవుడవైతే నా కొడుకుని బతికించయ్యా, నా కొడుకుని బతికించు, అలా కాకపోతే నేను చచ్చిపోవాలి, నా కొడుకు చచ్చిపోవాలి, మేమందరం చచ్చిపోవాలి, మరి నువ్వేమంటావో నాకు తెలియదు కానీ యేసయ్యా నా కొడుకుని బ్రతికించు, నా కొడుకుని బ్రతికించు అని ఆమె అలా ఏడుస్తున్న సమయంలో మెల్లిగా నా చెయ్యి కదిలింది. ఆమె షాక్ అయిపోయి ఏమైంటుందంటే, ఏంటి ఈ చెయ్యి కదిలిందా, నాకు అట్లా అనిపిస్తుందా అని గట్టిగా ఒక నమ్మకం వచ్చింది. ఏంటంటే యేసు అన్న పదం చచ్చిన వాళ్ళలో ఏదో కదలిక తెస్తుందని ఇంకా గట్టిగా పట్టుదలతో యేసు 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 నా కొడుకును నీ సేవకిస్తా, పంచగర్జ పలహారాలు ఇస్తా, నైవేద్యాలు ఇస్తా, కొబ్బరికాయ కొడతా, అగరబత్తిలు వెలిగిస్తా, యేసు నా కొడుకును బ్రతికించు 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 అన్నప్పుడు నా కళ్ళు తెరిచి ఏడవడం ప్రారంభించా. అందుకు చెప్పినానమ్మా, ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి, ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము చూపితివి. ఏ యోగ్యత లేనివాణ్ణి, చావలసిన వాణ్ణి, చచ్చిపోయి 40 సంవత్సరాలు అయిపోతుందని అలసిన వాణ్ణి, ఆ బ్రతికించిన బ్రతుకు ఇప్పటి వరకు కూడా ఊపిరిగా మీతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. యేసయ్య అంటాడు, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను. అది సరిపోలేదు కదా, సమృద్ధి అయిన జీవం నేను ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా! సమృద్ధి అయిన జీవాన్ని దేవుడికి ఇవ్వాలని కోరుకుంటాను.
మరి ఇది నా చిన్న మాట. ఆ దినము నుండి నా పేరు విజయ్ కుమార్గా మార్చేసింది మా హల్లెలూయా. విజయ్ అంటే విజయం దేని మీద? మరణం మీద. హల్లెలూయా, హల్లెలూయా. సభలు కొడితే కొట్టాడు మంచిగా. హల్లెలూయా. నాకు బాగా నచ్చిన పాట. మీరు కూడా ఎప్పుడన్నా సైతాను 2 చెవులు ఎందుకు ఇచ్చిందని అడిగితే, ఒకటి దేవుడు చెప్తుంటే ఇంకో దగ్గర సాతాను మాట్లాడుతుంట. అట్లా ఉంటా అది, అట్లా అయితే అది. హల్లెలూయా. అప్పుడు నీకు నువ్వుగా ఈ మాట చెప్పాలి. నాకు సమయం కొద్దిగానే తీసుకుంటాను. హల్లెలూయా. ఒకసారి మీ పనులు తెరిచి నవ్వుతే నాకు సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. నీ దేవుడెంత గొప్పని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు, స్తోత్రము. ఆమేన్. నీ దేవుడెంత గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావు, స్తోత్రము. అందరూ స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవానికే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము సదాస్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము సదాస్తుతి, స్తోత్రము. నీ దేవుడెంత గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావ, స్తోత్రము. చెప్పరా? నీ దేవుడెంత గొప్ప అని అడిగినప్పుడు నీ గొప్పతనం. మనదంతా కూడా సైకలాజికల్లీ డిజార్డర్స్ ఉంటాయి. మన అన్ని మెంటల్ వాళ్ళు అంటారు, చూసినావా? తెలుగులో చెప్తారు, సైకలాజికల్లీ డిజార్డర్. చెప్తాను ఎందుకు అయ్య గారు అంత పెద్ద మాట అన్నావు, లేక లేక వచ్చి ఇంత పెద్ద మాట అన్నావు మమ్మల్ని. చెప్తాను. వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీ నోరు బహుగా తెరుము, నేను దానిని నింపేదను. దుష్టులు, అపవాదులు, అపవిత్రులు ఉన్నప్పుడు నీ నోటికి ద్వారమునకు కాపు పెట్టుకును. మనం కొట్లాడేటప్పుడు నోరు తెరుస్తాం, అరే అంటాము. దేవుని సన్నిధిలోకి వచ్చి నోరు తెరువం. యు నో వి ఆర్ వెరీ ఇన్నోసెంట్ కాదు. ఓ మేము చాలా డిగ్నిఫై. యు నో దట్ వి ఆర్ వెరీ డిగ్నిఫై. మాకు చెప్ప అలా కొట్టాలి, ఇలా కొట్టాలా, హల్లెలూయా ఇలా అనాలా? అవన్నీ పక్కకు పెట్టి నీ నోరు బహుగా తెరుము, నేను ఈ దినాన దాన్ని నింపబోతూ ఉన్నాను. డిజార్డర్ ఉన్నారా? కరెక్టే ఉన్నారా? కరెక్ట్గా ఉన్న మనం సపోర్ట్ కూడా గట్టిగా. ఈ దినాన దేవుడు నిన్ను, నీ నోటిని నింపబోతూ ఉన్నాడు. అంటే అర్థమేంటి? మొదటి సమూయేలు చదివితే అర్థమైంది. అక్కడ ఏమంటాడంటే, సమూయేలు, ఇక్కడ చూడండి, తీయకండి నేను చెప్పాను. మీరు అందరూ అందులో స్విమ్మింగ్ పూల్లో దుంకినట్టు దుంకుతారు కదా, తలలన్నీ అన్నీ పెట్టిగా ఏదో చదివి మీరే కొత్తగా రాస్తున్నట్టు. వద్దు, ఇటు చూడండి. హల్లెలూయా. ఒకసారి మీ శ్రేష్టమైన హల్లెలూయా చెప్పండి అమ్మా. సరిపోదండి, ఇంతమందిని చూస్తే ఎంత బలం రావాలి. హల్లెలూయా. ఇట్లుండాలి. హల్లెలూయా. మీరు మీ ఇంట్లో ఒక కుక్క ఉంది అనుకోండి, హడి 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 పోద్దా? కుక్క నిలగొట్టడం మీకు తెలుసు, హడి అంటే పోద్ది. ఒరేయ్, మరి హల్లెలూయా అంటే ఉన్న దురాత్మలన్నీ పోవాలి, అట్లా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిరు జర. హల్లెలూయా. దయ్యాలన్నీ బారిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు వచ్చినారు దారికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇటు చూడండి, నన్ను చూడండి. నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవడైనా ఒకడు అటు నన్ను తప్పిస్తున్నాడు అనుకో, వాని గురించి చెప్తాం. మళ్ళీ వాడు తప్పిస్తే అటుపోతా మొత్తం ప్రకటన దాకపోతే అట్లా. కాబట్టి నేను అటు తొందరగా ముగించడానికి మీరు నన్నే చూడాలి, నేను చెప్పింది వినాలి, అంతే. హల్లెలూయా. నంబర్ 1, నీ నోరు బహుగా తెరుము, నేను దాన్ని నింపేదను అన్న మాటకు అర్థం ఏంటంటే, సమూయేలు పెద్దవాడినప్పుడు ఆయన నోటిలో నుండి వచ్చిన ఏ మాట తప్పిపోలేదట, అది నెరవేరుతూనే వచ్చిందంట. హల్లెలూయా. ఆ మాట నెరవేరుతూనే వచ్చింది. హల్లెలూయా. మనం మెంటల్లీ డిజార్డర్ అని చెప్పాలన్నా మళ్ళా. ఏం పేరు? ఈయన పేరు అభిషేక్, ఈయన పేరు సరే ఇంకెవరి పేరు? ప్రేమ, ఈమె పేరు దీనా, ఈమె పేరు సంతోషం. సరే, ఇంటికి పోతే ఏమని పిలిచాయి? గాడిద. ఇక్కడ్రా. పెట్టిన పేరేంది? అభిషేక్, దీనా, సమాధానం. పిలుస్తున్న పేరేంది? ఏయ్ గాడిద, ఏయ్ బుద్ధి లేనిదానా.
బుద్ధి లేని వస్తుంది అంటే ఎట్లుంటుంది? వామ్మో, హల్లెలూయా. నీ పేరేంది? నీ ఐడెంటిటీ ఏంది? పెట్టుకున్న పేరేంది? బతుకుతున్న బ్రతికేంది? యేసుక్రీస్తు నామని మోస్తున్న నీవు యేసుక్రీస్తు వలె బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహించాలి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇది నాన్న? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మీరు మాట్లాడే ప్రతి మాటను తెచ్చును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. సొలొమన్ జోబ్స్ అని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత బాధలో ఉన్నోనైనా నవ్విస్తాడు, తేలికపరుస్తాడు, బలపరుస్తాడు, జీవింపజేస్తాడు. ఎన్ని నూతనమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో. మేము మంచి సహవాసం కలిగి ఉన్నవాళ్ళం. హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దైవ సేవకుని, అభిషేక్తుని మీరు కలిగి ఉన్నందుకు మీరు దీవింపబడిన వారు. హల్లెలూయా. ప్రాణం లేని హల్లెలూయా, ఐసీయూలో ఉన్న హల్లెలూయాలు వద్దు నాకు. ఇక పోతున్నా అన్నట్టు ఉంది మీ హల్లెలూయా. ఎట్లుండాలి మీ హల్లెలూయా? మళ్ళీ రావట్లేదు. ఈ పిల్లలే ఉన్నట్టు బాగా. నాన్న మీరు నేర్పిరు బిడ్డ హల్లెలూయా ఎట్లుండాలి. హల్లెలూయా. ఈ గుంపులో వస్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడిని మాటను నెరవేర్చాలనుకుంటున్నాడు. యేసయ్య మాటతో నీ మాట కలపాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నరుడవు కాదు నీవు మాట మార్చుటకును, అవతారము కాదు. ఏవి ఆయుధాలు? నరుడవు కాదు నీవు మాట మార్చుటకును, అవతారము కాదు అంతరించిపోవుటకు. తరములు మారిన లోకముల్ గతించిన, తరములు మారిన లోకముల్ గతించిన, నీ మాటలు కృపాక్షేమ మాటలు నా యేసయ్యా. నీ మాటలు కృపాక్షేమ మాటలు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు నా యేసయ్యా. నీ మాటలు గతించవు. సున్నయైనను ఒక పొల్లైనను, సున్నయైనను ఒక పొల్లైనను, నీ మాటలు గతించవు నా యేసయ్యా. నీ మాటలు గతించవు. హల్లెలూయా. మేము ఒకసారి అన్న దగ్గరకు వచ్చాం. ఆ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ సాక్ష్యాన్ని నేను చాలా సందర్భాల్లో మాట్లాడానన్న, చాలా సందర్భాల్లో అయ్యగారి దగ్గరికి ఆకలితో వచ్చాం. అయ్యగారు మమ్మల్ని అక్కడ ఇక్కడ తిప్పుతూ ఒకరింటికి తీసుకెళ్లారు. ఆ అమ్మగారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఫట్టున 2 minutesలో అదేమంటారు దాన్ని ప్యాలలు అంటారు మేము, మంచి ఏం ఇచ్చింది. నిజంగా ఇట్స్ వెరీ డెలిషియస్. చురుకుగా, జ్ఞానవంతముగా అప్పటికప్పుడు ఏమి కావాలనో అయ్యగారు ఏం చెప్పినాడో మాకు తెలియదు, కానీ మటన్ చికెన్ కన్నా చాలా టేస్టీగా చేసి పెట్టింది ఆమె. ఏం చేసింది ఏమో కన్నా ఆకలి అయితే పోయింది. హల్లెలూయా. అంత శ్రేష్టమైన గనులైన వారు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నీ సమస్యను యావత్తును తీసివేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మాది డెలివరెన్స్ మినిస్ట్రీ అండి. నేను చాలా చెప్తున్నాను, మీరు వినండి జాగ్రత్తగా. మాది విడుదల అంటే మాది అంటే నాదే, మా అమ్మగారిది. ఆ తర్వాత మా అమ్మగారు ఏమయ్యారు? షీ బికేమ్ ఏ ప్రాఫిట్ టు ద కంబైన్డ్ స్టేట్స్. ఆంధ్ర, తెలంగాణ, బీదర్, కర్ణాటక, హుబ్లీ, ఇంకా చాలా ప్రదేశాల్లో వెళ్ళాం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి సేవలో వెళ్తున్నాను. పక్కకు పెడితే ఇప్పుడు మా అమ్మగారు ఇంగ్లీష్లో ప్రవచనం చెప్పుద్ది, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుద్ది, తర్వాత స్వస్థపరచుద్ది, ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఇవన్నీ చెప్పుద్ది. ఇప్పుడు అమ్మగారు పడకలో ఉన్నారు, ఇంకా ప్రార్థనలో పడకలో ఉన్నారు. అది పరిచర్యలో నేను ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, మీ అందరికీ గుర్తు చేయాల్సిన మాట, దేవుడు ఈ దినాన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ సమస్యకున్న ఆధారాలన్నింటిని కూడా
హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు, మేము అప్పటికి అసిస్టెంట్ పాస్టర్లు, దురాత్మ పట్టింది అంటుంది. యేసు నామములో పో అన్నాం, అది పడిపోయింది. మళ్ళీ లేచింది అంటుంది. అరే పడిపోయినాక పోవాలి కదా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. శక్తి చేత కాదా నేను బలముతో, అట్లా పోరాటం అవుతా ఉంది. కాలిపోతున్నా అంటుంది. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, వావ్ మాలో ఏముంది, పవర్ ఉంది. వింటున్నారా అండి? సరే డన్. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఊగుతుంది. అరే కాలిపోతున్నా అన్నది, నాకు ఉండలేకపోతున్నా అన్నది, వెళ్ళిపోతావా అని అడుగుతారు దురాత్మలు పట్టిన. పోతావా? పోతా అంటుంది. మరి పోతలేవు ఎందుకు? దానికి కోపం వచ్చింది దయ్యానికి. నేను ఎప్పుడో మిమ్మల్ని చూడంగానే వెళ్ళిపోదాం అనుకున్నా, ఇదే నన్ను పట్టుకుంది. ఎవరు పట్టుకురండా? దయ్యం పోవాలనే ఉందంట, ఈమె పోనిస్తలేదట. ఉండే 2 నిమిషాలు ప్రార్థన అయిపోయినాక మన ఇద్దరం పోదాం. వాయమ్మ, ఈ దొంగ దయ్యాలు. మేమేమనుకుంటున్నామా, దయ్యం పవర్ఫుల్ ఏమో, ఇంకా వేస్తున్నామో, పోతావా లేదా? పోతా, కాలిపోతున్నా, కానీ ఇదే నన్ను పోనిస్తలేదు. అమ్మా అలాంటి వాళ్ళు ఉంటే మనసు మారాలి. ఇది నాన్న దురాత్మలు గుమ్మంలో కాలు పెట్టగానే గడగడ వణుకుతాయంట. కానీ ఏం చేస్తావు తెలుసా, దాన్ని సెల్ ఫోన్లో లాక్ వేసి, వాట్సాప్లో పెట్టి, పాస్వర్డ్ పెట్టి, ఇంకెక్కడెక్కడనో దాచిపెట్టి పోయేటప్పుడు మళ్ళా విజృంభిస్తాం దాన్ని. హల్లెలూయా, ఉన్నారా? హల్లెలూయా. ఈ దినాన మీకు ఇవ్వబోతున్న వాక్యము 3 విషయాలని చెప్తాను. ఒక ఆయనకు 3 కూతుర్లు ఉన్నారంట. ఎంతమంది వింటున్నారా? ఒక ఆయనకు 3 కూతుర్లు ఉన్నారు. ఈ ఇల్లుస్ట్రేషన్ బట్టి వాక్యం చెప్తాను. ఈ ఉపమానాన్ని బట్టి మీకు ఇచ్చేది ఎలా ఉపయోగించుకుంటారు అన్న దానికి ఉదాహరణ ఇస్తున్నాను. ఒక ఆయనకు 3 కూతుర్లు ఉన్నారు. ఆయన చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు, ఎకరాల కొద్ది పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఈ 3 బిడ్డలు ఎప్పుడు కొట్లాడుతుంట, నాదే ఆస్తి, నాకే తాళం చేతిలో, నేనే పెద్దదాన్ని కొట్లాడుతారంట. ఒక రోజు ఎక్కువైపోయిందంట కొట్లాట. అయితే ఆయన ఏం చేసిండంటే, ఓకే డన్, మీ 3 ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ చేస్తాను, వాళ్ళకే ఇచ్చేస్తాను ఇన్ఛార్జిగా. ఇల్లు, ఆస్తి, గీస్తి, బిజినెస్ అన్నీ వాళ్ళే చేయాలి. నవరా? రైట్. అలాంటి సంతోషం వచ్చిందంట. సంతోషం రాగానే ఆయన ఏమన్నాడంటే, పల్లీల బస్తా ఉంది కదా, పల్లీల బస్తా, మీరు పల్లీలే అంటారా? పల్లీలు, గ్రౌండ్ నట్స్, పల్లీల బస్తా 3 తెచ్చినట. బిడా ఇగో, ఒకటి నీకు, నేను మళ్ళీ వస్తా, అప్పుడు చెప్తా, డిసైడ్ చేస్తా, అప్పటి వరకు అన్నాడంట. ఓకే డాడ్. ఒక ఆమె ఏం చేసిందంట, మా డాడీ నన్ను ఇంటెలిజెంట్ పరీక్ష చేస్తుండు, ఐ నో ఫర్ మై ఫాదర్ అని చెప్పేసి పోయి మార్కెట్లో పోయింది, అమ్మాయి పడేసింది. ఎంత 2000 వచ్చినాయి. వావ్, మా అయ్య ఖుషి అవుతాడు. రైట్. నెక్స్ట్ టైం ఏం చేసిందంటే, మంచి, మా నాన్న ప్రిజర్వ్డ్ అడుగుతున్నాడేమో, పాడు చేసుకోవద్దు అంటున్నాడేమో, మా నాన్న దీన్ని మళ్ళీ అడుగుతాడు నాకు తెలుసు. అయితే నేను ఏం చేస్తానంటే, పురుగుల మందు కొడతా, మంచిగా దాచి పెడతా, ఏమంటారు దాన్ని, తడి కాకుండా చూసుకుంటా, ఇంకా దాన్ని ఇంకా సెక్యూరిటీ పెడతా, ఎలకలు రాకుండా చూసుకుంటా. మంచిగా పెట్టిందంట, ఫైన్. ఇంకొక ఆమె ఆ బ్యాగ్ ఏం చేసిందో, వచ్చింది డాడీ వచ్చి, అమ్మా మీకు 3 బస్తాలు ఇచ్చినాం కదా, ఆ బస్తాలు ఇక్కడ తిండారనట. 3 బస్తాలు ఇచ్చినావు, 3 బస్తాలు ఇవ్వాలి. ఇప్పుడు నాకు తెలుసు డాడీ, నాకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలకు దండం, చాలా తెలివిగల. హల్లెలూయా. వాడు మేము ఇక్కడికి వచ్చి అడిగినాం, ఎక్కడరా బాబు అంటే, ఆడు మాకు ఆడనే ఉండి ఇక్కడ ఉందని పంపిస్తున్నాడు. అంతలో అన్నకు ఫోన్ చేసింది, ఏమైంది. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు చాలా మంచి టైం పాస్ చేసుకుంటారు. సరే ఆ పక్కకు పెడితే, ఆ తల్లి ఏమన్నదంటే, ఆ తండ్రి ఏమన్నాడంటే, అమ్మ ఏవి ఆ 3 బ్యాగ్స్ అంటే, డాడ్ టేక్ దిస్ 2000 మార్కెట్లో బిజినెస్ ఎండ్లో పెట్టినాను, ఇక 2000 అమ్మి పడేసినాను, తెచ్చి పడేసినాను, ఇక టెన్షన్ లేదన్న. వెరీ నైస్, వెరీ ఇంటెలిజెంట్ బిడ్డ, నువ్వు చాలా ఇంటెలిజెంట్. ఉన్నాయి అమ్ముకుంటావు. ఏడుంది బంగారం 10 తులాలు అంటే, అన్నీ హౌస్ లోన్ దగ్గర అంటుండే, ఇప్పుడు అంతా కూడా ఏడుందంట. తేవడం ఆలస్యమే లేదు. ఏ సమస్య వచ్చినా ముక్కు మీదకి, చెవుల మీదకే పోతుంది, గొంతు మీదకే పోతుంది. పో పెట్రా పో. ముద్రా లోన్, ముక్తా లోన్, ఆ లోన్, ఈ లోన్, అన్నీ ఉన్నాయి. రైట్. ఆమె తెచ్చింది. 2వ పాప ఏం చేసింది, డాడ్ ఐ నో దాట్ ఐ ప్రిజర్వ్డ్ ఇట్, నేను చాలా చక్కగా దాచిపెట్టినా, నన్ను మెచ్చుకోడాడి, నేను ఎంత దగ్గర తీసుకొచ్చింది పెట్టింది. ఎంత ఇచ్చినా సంచి, ఎంత తెచ్చినావు సంచి, ఎంత ఇచ్చినావా సంచి ఇచ్చినావు, సంచి తెచ్చిన. డన్. 3rd పాప నువ్వేం చేసినావు తల్లి, కూడా మన 10 ఎకరాలను నాటిన
ఇప్పుడు పంట లారీలలో ఉంది. ఒక్క బస్తా బదులు ఎన్ని ఉన్నాయి? బా, అదేందో స్కూల్లో ఫస్ట్ బెంచ్ ఉన్న వాళ్ళు అందరూ ఫస్ట్ ర్యాంక్ వస్తారు, చర్చిలో ఎన్నుకున్న వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వస్తారు. అదేందో నాకు అర్థం. ముందున్న వాళ్ళు ఏ లోకంలో ఉంటారో. ఓ గుంప, అందరు చెప్పలు పెడతామన్నాడు, భయపడదామా? అయ్యగారి యొక్క వేదన, అయ్యగారి యొక్క భారము, నా సంఘంలో ఇవ్వబోతున్న తైలాభిషేకము, కొంతమంది కొన్ని ప్రయోజనాలకు వాడుకుంటున్నారేమో, కొంతమంది దాన్ని భద్రంగా బీరువాలో పెట్టి దాన్ని దాచిపెడుతున్నారేమో, కానీ కొంతమంది బిడ్డలు మాత్రము దాన్ని పొలములో నాటుతున్నారు. ఈ దినం ఎంత పంట వస్తుందో తెలుసా? విశాలమైన పంట. హల్లెలూయా. పిడికడి విత్తనములు చేత పట్టుకొని కన్నీరు విడిచుచు విత్తువాడు సంతోష గానములతో పనలు కోయును. ఎన్ని విత్తనాలు తీసుకున్నాడు? పిడికాడు. ఏం చేసినాడు? మనం ఎవరమో తెలుసా? పాకెట్లో పెట్టుకొని తిరిగేటోళ్ళం. ఏం బాబు నువ్వు అంటే, అరే జనవరి 1 నాకు ఏమొచ్చిందో తెలుసా? ఈ భూలోకం నీకు ఇస్తా. ఏడుంది? జోబులో ఉంది. అరే ఏం చేయాలరా అది? క్యా కర్నా ఉస్సే? యూ హ్యావ్ టు సో ఇట్. దాన్ని నాటాలి, దానికి నీరు పోయాలి, దానికి కంచేయాలి. ఇది నేను చెప్పబోయే మాట చాలా జాగ్రత్తగా వినాలి. 52వ కీర్తనలో ఇదే మాట నేను చెప్తున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందును. హల్లెలూయా చెప్పండి. ఏం అడుక్కుంటున్నా? ఊకే హల్లెలూయా చెప్పండి. అలిమెలిగడ మీరు చెప్పాలి, ముందే చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. వాట్ ఇట్ ఈస్ మీనింగ్? దాని అర్థం ఏంటి? ఒలీవ చెట్టు అంటే అర్థం ఏంటి? ఒలీవ చెట్టు నూనె అభిషేకానికి వాడేది. ఒలీవ చెట్టు నూనె ప్రత్యేకతకు వాడేది. ఈ దినాన ఈ సంఘములో నీకు తైలం ఇస్తూ ఉన్నాడు. ఈ తైలమును తీసుకొని నువ్వేం చేయాలి? అందులో ఒత్తి వేయాలి, అందులో నువ్వు దీపముగా వెలిగించాలి. ఆ ఒత్తి దీపముగా మారాలి, ఆ నూనెను నువ్వు వెలుగుగా మార్చాలి. ఆ వెలుగు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జీవముగా, సమృద్ధిగా నువ్వు మారాలి. ఎట్లు వచ్చితే మీ లోకమునకు అట్లే వెళ్ళవలేను అనేటట్టు ఉండొద్దు. నువ్వు ఇచ్చిన నూనె బాటిల్ ఇంత కూడా వాడలేదు అయ్యగారు, అట్టే పెట్టినాం, అది వస్తుంది అనుకుంటున్నాం అయ్యగారు. అదేడొస్తుందిరా? నువ్వు తీసుకొని రాయాలి, యేసు రక్తమే జయమనాలి. యూ హ్యావ్ టు అప్లై ఇట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్. అవేవి లేవు. ఆ దినాలలో ఎవరో చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే, ఆ దినాలలో క్రైస్తవులకి ఇది అరటి పండు అంటే లాక్కొని తినేటోళ్ళంట. ఆ కొంచెం తరం తర్వాత ఇంకొక తరం వచ్చిందంట, ఇది అరటి పండు అంటే అన్నారంట. అయితే ఆయన ఒలిచి ఇది తినాలి అన్నాడంట. పొట్టు తింటారు పాపం వాళ్ళు. అది ఒలిచి తినుబిడ్డ అన్నాడంట. ఇప్పుడున్న క్రైస్తవులు ఎట్లున్నారంటే, ఇది అరటిపండు అని చెప్పాలి, ఒలవాలి, తినిపియాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అయ్యగారు? నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే అది ఎట్లా అరగాలి. రేయ్, అరటిపండును తీసుకొని తినేటోళ్ళు జ్ఞానవంతులై ఉండాలి. హల్లెలూయా. దాన్ని తినాలి, అది నీలో జీర్ణం అవ్వాలి. హల్లెలూయా. జీర్ణం అవ్వాలి అన్న దాని మీద దేవుడు నాకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. జీర్ణం కాకుండా ఉంటారు చూసినావా? జీర్ణం కాకుండా అది భోజనమైనా ఏదైనా అదేంటో తెలుసా? దేవుని వాక్యంలో ఒక వాక్యం ఉంది. ఎంతమంది నిద్ర వస్తుంది వాళ్ళందరూ చెప్దాం హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తలేదు వాళ్ళు చెప్దాం హల్లెలూయా. అంటే ఉన్నారా? ఉన్నావంటే ఉన్నావు. ఆ ఉప్పు బస్తాలు ఏమో బస్తాలు తెచ్చినట్టు మన శరీరాలు తెచ్చి పడేసినాం. తక్కింది నీ ఇష్టమయ్య గారు, ఇక నువ్వు మన చెప్పు తప్పుతా అది. హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? సారీ, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ స్టూడెంట్స్ రైట్. ఈ మాటకు దేవుడు నాకు చాలా తర్వాత ఈ ప్రత్యక్షత ఇచ్చినాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు చల్లగానే నుండుము, వెచ్చగానే నుండుము. నులివెచ్చనగా ఉంటే నా నోటిలో నుండి అంటే అర్థం కాలేదు నాకు. ఏందది? చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, ఎటైనా ఉంటా నీకెందుకు అంటే అర్థం ఏంటంటే, నీవు నాలో జీర్ణం కాలేకపోతున్నావు కాబట్టి, నాలో ఇమడలేకపోతున్నావు. హల్లెలూయా.
If you are unable to digest in the church, you are going to be spit out. ఉమ్ముకు విలువ ఉందా? హల్లెలూయా. ఉమ్మేస్తాడు, జాగ్రత్త. నా యేసయ్యలో నువ్వు ఇమిడిపోవాలి. నా యేసయ్య జీవంతో నువ్వు కప్పబడుదువుగాక. హల్లెలూయా. ఒలీవ మొక్కవలెడు ఉందువుగాక. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాకున్న ఈ అధికారము కన్నా, నాకున్న ఈ భోగము కన్నా నాకు ఉండాల్సింది ఏంటో తెలుసా? నీ తైలాభిషేకముగా నేను మారిపోవాలి. ఎందుకన్నాడు ఈ మాట? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ దైవజనుడి పేరు సమూయేలు. ఆ సమూయేలు ఏం చేశాడు? అరే దావీదు రానా, బుజ్జికన్నా నువ్వు చిన్నగా ఉన్నావా, నీ మీద తైలాభిషేకం చేస్తానన్నాడు. ఆ తైలాభిషేకం ఆయన ఏం చేసింది? రాజుగా మార్చింది. ఈ రాజుగా మారిన ఈ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నాకు కొంచెం కొంచెం చటాక్ నూనె వద్దు, నేనే నూనెగా మారిపోతా. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పగా నీ కడిగినప్పుడా, నీ దేవుడెంత గొప్పగా నీ అడిగినప్పుడు నీ గొప్పతనము చూపినావ స్తోత్రము. అక్క, నీ దేవుడెంత గొప్పగా నీ అడిగి. దొంగలందరూ కూడా చర్చిలోనే ఉంటారు. ఎసంటి దొంగలు తెలుసా? ఇట్లా కొట్టినట్టుంటారా? అదొక దొంగ అయితే, కొంతమంది దొంగలు ఎట్లుంటారంటే వాయిస్ ఉండదు. ఈ ఎందుకు వచ్చిన బాధ అయ్యగారితో ఊకే ఏదో ఒకటి అంటే ఆయన పాడుతున్నట్టు ఆయన సంతోషపడతాడు, సపోర్ట్ కొట్టినట్టు ఆయన సంతోషపడతాడు, మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అట్లా ఉంది అంటున్నాను పాట. మీరు అందరూ తెరిచి పాట రావట్లేదా పాట? నేను తమిళ్ పాట పాడుతున్నా, తెలుగు పాటనే పాడిందే 2 సార్లు పాడుతున్నా, పాడిందే పాడరా అన్నట్టు పాడుతున్నా. ఆయన మీరు పాట పాడకపోతే ఎట్లా? హల్లెలూయా. మీరు ఇంకొక మాట నేర్చుకోండి. ఇవన్నీ కూడా ఒక మర్మాలు మాత్రమే చెప్తాను, వాక్యం చెప్పాను. ఇంకా మీకు అర్థమైపోయింది, వాక్యమే కాదు మర్మాలే చెప్తాను. యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మిన వాళ్ళు గొప్పోళ్ళు అయినారా? వెంబడించిన వాళ్ళు గొప్పోళ్ళు అయినారా? 2 ఆన్సర్లు ఏదో ఒకటి. యేసు రక్తమే చేయం. ఏం కావాలంటమ్మా? నువ్వు నమ్మితే అట్టే ఉంటావు. యేసుని వెంబడించాలి. హల్లెలూయా. యేసుని ఏం చేయాలంట? ఎంత ధన్యులు తెలుసా మీరు? మీకు తెలియకుండా మీరు ధన్యులు. అయ్యగారు ఇంతకుముందు ప్రాంతాలు చెప్తుంటే అవన్నీ రష్ ఏరియాలు. అన్నా ఇంత దూరం నుంచి వస్తారా? నువ్వు చూడు. హల్లెలూయా. మీరు ధన్యులు, మీరు వెంబడిస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వెనక ఎవరిని రాణిస్తలేరు. మీరు వస్తున్నారు కానీ వెనక ఎవరిని, నేను ఇప్పుడే వస్తా 5 నిమిషాలలో వస్తాను, అందరిని తీసుకొని రావాలి, సమాజాన్ని, ఇంటిని, చుట్టాలని. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఆశ్చర్యం అవుతుంది, పెళ్ళికి పోతే చిన్నోని కూడా తీసుకుపోతారు. చిన్నోని కూడా అప్పుడే డెలివరీ అయిన వాళ్ళని కూడా, రావే మనోడే తోటల్లుడు వాడు. సంఘానికి పోయేటప్పుడు ఏమండి పెద్దోని. నాకు ఇది మిస్టరీ అండి, ఇది మిస్టరీ. చాలా జాగ్రత్తగా వినండి. నాకు ఇది మిస్టరీ ఏందో తెలుసా అండి? వినండి జాగ్రత్తగా. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఏంది ఇది? ఆదివారం కదా, కుటుంబం అంతా రావాలి కదంటే, ఏముంది అయ్యగారు నువ్వు మావోను అని చెప్తున్నా, ఎవరు చెప్ప కడుపులో పెట్టుకోనండి. నువ్వు కడుపులో పెట్టుకుంటే నువ్వు చెప్పు ముందు అయితే అని చెప్పిన. అప్పుడు ఏమన్నాడంటే, ఒక ఆదివారం నేను వచ్చినప్పుడు నా భార్య గారు చికెన్ షాప్ పోయి నేను వచ్చేసరికల్లా వండి పెడతాను. మరి నువ్వెందుకు రావు? అదేముందండి, ఆమె వచ్చినప్పుడు నేను చికెన్ షాపుకు పోయి ఇల్లుకి వండి అన్ని సరి చేసి పెడతాము, వచ్చేసరికల్లా బ్యాలెన్స్ చేసుకుంటాం. అర్థమైందా? చర్చికి ఒకరు వచ్చి ఎందుకు రారు? మా ఇంత తెలియగలండి మనలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? మానేయాలి. ఇది నాన్న యాక్టింగ్ వద్దు. ఏం కావాలంటే అది నిజమైంది కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫ్లవర్స్ అంటారా, ఏమంటారు వీటిని? ఫ్లవర్స్ ఏనా, ఫ్రూట్సా? రియలా డూప్లికేటా? అట్లుండొద్దు, మనం రియల్గా ఉండాలి. అది ఫ్లవరే కానీ వాసన రాదు అందులో నుండి. చూడడానికి మాత్రం సూపర్ ఉంది, అబ్బా ఎంత అన్నట్టు ఉంటుంది. కానీ నిజమైంది ఎట్లుంటుందంట? సువాసన, సువాసన పరిమళిస్తుంది, వెదజల్లుతుంది. హల్లెలూయా. మనది ఒకటే జల్లుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. నీవే కొబ్బరి నూనె చెట్టుగా మారుదువుగాక.
నీవే ఒలివ చెట్టు వలె మారుదువుగాక. నోహావు కాలంలో అన్ని పాడైపోయినాయి. ఏం పాడైపోయింది? బర్రెలు చచ్చిపోయినాయా? నోహావు కాలం ఎంతమంది గుర్తుందండి? బైబిల్ ఆదికాండం పోయినప్పుడు, ఆదికాండంలో నోహావు కాలంలో 40 దివారాత్రులు వర్షం పడ్డప్పుడు ఏమేమి మునిగిపోయినాయి? పర్వతాలు మునిగిపోయినాయి. ఏమేమి మునిగిపోయినాయి? ఇంకా అన్ని మునిగిపోతాయి. బర్రెలు, ఎడ్లు, గొర్రెలు, పంట అన్ని పోయినాయా? అన్ని నాశనమైనాయా? అన్ని మునిగిపోయినాయా? ఏది మిగిలినలేదా? మిగిలిందల్లా ఒకటే. ఏంటో తెలుసా? అన్ని దినాలలో కూడా ఒకే ఒక చెట్టు మొలిసింది. ఆ మొలిసిన చెట్టు పేరే ఒలీవ ఆకును నల్ల పావురము నోహావు దగ్గరికి తీసుకొని వచ్చింది. నీ చుట్టూ ఉన్న లోకం, నీ ఉద్యోగం, నీ చదువు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెండ్రు, నీ బంధుమిత్రులు అందరూ వెక్కిరించిన నాశనమైపోయినవనుకున్నా ఈ తైలము నిన్ను బ్రతికించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలివి ఉందో లేదో తెలియదు, కానీ కొంతమంది తెలివి గల గురించి చెప్తాను. ఒకసారి అయ్యగారు ఎంత చెప్పిన ఇంటలేరు. ఫాస్టింగ్ ఉండు అంటే ఇంటలేరు. అయితే ఆమె చాలా ఖర్చు చేసి హాస్పిటల్ పోతే ఆయన ఒకటే మాట్లాడిన, ఆయన యూ కన్సల్ట్ విత్ ద డైటీషియన్, యు నో ఇట్స్ వెరీ. ఆయన ఫీజే 3000. డాక్టర్ ఫీజు. ఆడిచ్చిన సలహా ఏంది? గో టు ఎ డైటీషియన్, యూ కెన్ డిక్రీజ్ యువర్ ఒబెసిటీ. దుబ్బుగున్నో బకేతో పోబిడ అడిగాడు. అది తెలుగులో చెప్పాలి కానీ. సరే పోయింది. అరే డైటీషియన్ ఆడ ఫ్రీ అంటే నో, ఆడ కూడా ఫీజు కట్టాలి, ఆడ కూడా లైన్ కట్టాలి, ఆడ కూడా టోకెన్ తీసుకోవాలి, ఆడ కూడా పరిశాన్ కావాలి. కొంతమంది ఏడగొట్లాడరు, ఆడగొట్లాడతారు. నేను ముందు వచ్చిన, ఏ రోగి కూర్చుని. ఇప్పుడు ఆ డైటీషియన్ అంతా మాట్లాడిన తర్వాత, వా వెరీ నైస్, వాట్స్ యువర్ నేమ్, యా అన్ని రాసుకో, వాట్ యు ఈట్, ఓకే నీ స్టైల్ అంతా రాసుకో. అగైన్ ద ఆన్సర్. నాకు ఆన్సర్ వచ్చేసిందండి. ఏం లేదండి. చెప్పండి. ఉప్పు మానే. ఇది ఇన్ని పైసలు పెట్టుకొని వచ్చి నీకు ఫీజు కట్టింది ఏం మానే? ఉప్పు మానేయండి, తప్పకుండా మీ వ్యాధులన్నీ పోతాయి. అయ్యగారు ఇక్కడ ఎంత చెప్తాడు, రే ఉపవాసం ఉండరా, తిండి మానే. అయ్యగారు, అయ్యకి ఇంతమంది ఎంత ఎంత వేధిస్తారో నాకు తెలియదు. కానీ ఎట్లుండమంటావు? పొద్దున టీ తాగమంటావా? మధ్యాహ్నం స్నాక్స్ ఏమన్నా చేయొచ్చు అంటావా? ఈవినింగ్ ఏమన్నా? ఒరే నీ ధ్యాస అంతా అదే ఉంటే ఎందుకురా నువ్వు? అర్థమైందా? అర్థమవుతుందండి? వాళ్ళ దగ్గర చూపించే ఆసక్తి, భక్తి ఇక్కడ చూపించు. హల్లెలూయా. ఆ భక్తిలో తైలాభిషేకమును పొందుకున్నప్పుడు అన్ని నశించిన ఈ అభిషేకము నశించదు, అది పాతగిల్లదు. హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే, సరే అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తాడు, ఏం చేస్తావు? క్యాక్ కడితే వాట్ యూ విల్ డూ? ఇంకా నాకు వేరే భాషలు రావు. 3 వచ్చింది, 3 చెప్పేసిన. ఇంకా మీకు కన్నడ వచ్చు అనుకుంటాను. కన్నడలో ఏమంటారు బిడ్డ? కన్నడలో ఏం మాడుతురే? రైట్, వాట్ యూ విల్ డూ, వాట్ యూ విల్ డూ. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఇటు చూడండి. ఇంటికి వెనక బైబిల్ నీ దగ్గర ఉంటుంది, అప్పుడు చదువు. ఇప్పుడు భక్తి పర్రాలాగా ఇట్లా చూస్తూ ఉంటావు. ఈ దయ్యం కూడా ఉంది మన దగ్గర. ఏం దయ్యమో తెలుసా? పాటలు పాడేటప్పుడేమో వాక్యం చదువుతాడు, ప్రార్థన చేసేటప్పుడేమో పాటలు పాడతాడు, కూసోమన్నప్పుడు నిలబడతాడు, నిలబడ్డప్పుడు కూసో అంటాడు. అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తాడు. ఆ దురాత్మలన్నీ పోవాలి. హల్లెలూయా. ఇంటికి పోయినాక నిమ్మలంగా మొహం కాళ్ళు కడుక్కొని బైబిల్ పట్టుకొని కూర్చొని చదువుకోండి. హల్లెలూయా. ఇంకా నేను వాక్యాన్ని ప్రారంభించలేకపోతే ఏం చేయాలి? వాట్ టు డూ. ఒక ఆమెకి ఇలాగ ఏం చేశారంటే, ఇంతకుముందుకు అన్న ఒక మంచి సాక్ష్యం చెప్పిండు. అయితే ఒక అమ్మాయి అమెరికా, చెప్పండి రైట్, ఈ మైక్ తీసుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకన్నా ఉండండి. హల్లెలూయా. ఏది వినరు మీరు. చెప్పకుండా ఉండండి అంటే చెప్తారు, చెప్పేది గట్టిగా చెప్పంటే చెప్పరు, మెల్లగా చెప్పండి. హల్లెలూయా. అగో అన్ని రివర్సే. కాబట్టి అందరం ఒకసారి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో బిడ్డ ఉంటే చాలా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ అల్లుడు కూడా చాలా పంపించిన ఆ చిలక ఎట్లుందంటే సూపర్ టేస్ట్ ఉంది రాను.
మమ్మే, ఓ మమ్మే, నేను పంపించిన చిలుక ఏం చేసినావు? టేస్ట్ ఉందంటున్నావు. ఏముందిరా, నువ్వు పంపించినావు, కోసి పడేసినా, తిన్నా, ఇంకేంది? ఓ అమ్మ, అది నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అది మాట్లాడేది, నేను విష్ చేసేది, ఎవ్రీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనేది, ఎలా ఉన్నావు అడిగేది. అరే అది మాట్లాడే చిలుక, నువ్వు తొందరపడి కత్తి పెట్టి ఏమంటుందంట? సూపర్ టేస్ట్. నాకు డౌట్ ఏమొచ్చిందంటే, తైలాభిషేకం తీసుకున్న తర్వాత ఏం చేస్తావురా అంటే సూపర్ టేస్ట్ అంటవా? రే, ఆ అభిషేకంతో నువ్వు మాట్లాడుతుండాలి, అభిషేకంతో సహవాసం చేస్తుండాలి. నీ ఆలోచన పక్కకు పెట్టి అభిషేకం ఆలోచన అడగాలి. ఏమంటావు? అభిషేకమా, దుంకుమంటావు, వద్దంటావా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు కీడులో పడు, తనకు తాను జ్ఞాని అనుకున్నవాడు బొక్కబోర్ల బడును, పండ్లన్నీ రాలును. ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు నీ అభిషేకం మీద నువ్వు ఆధారపడాలి. నాతో కలిసి 1 యోహాను తీయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2:20 2:20 పరిశుద్ధిని వలన, హల్లెలూయా, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక, అందరం చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. చెప్పండి, అడుక్కుంటున్నాగా చేయకండి. నన్ను సూట్ కూడా వేసుకొచ్చిన అట్లా డౌట్ పడతారని, అయినా కూడా మీరు అల్లుడి చెప్తలేరు. నువ్వేమన్నా వేసుకురా, నిన్నైతే అల్లుడి అల్లుడి అనిపిస్తామంటారా? ప్రసంగం మీరు చేస్తురా, నేను చేస్తున్నా? చెప్పండి అందరూ హల్లెలూయా. ఈ దినాన కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి వారి ఇంటి విషయం అర్థమవుతలేదు. చాలా మంది అయ్యగారి దగ్గర తీసుకొచ్చి, నా బిడ్డ అర్థమవుతలేదయ్యా. ఎవరు బిడ్డ? ఆమె జీవితం అర్థమవుతలేదయ్యా, ఆమె చదివిన చదివేంది, ఆమె చేస్తున్న పని ఏంది, నా భర్త అర్థమవుతలేడయ్యా. మొన్నటి వరకు బాగున్నాడా, ఇప్పుడు ఏమో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, వాడు ఇంటికి రానంటున్నాడు, నీ వల్లే అయ్యింది అంటున్నాడు, ఎన్నెన్ని మాటలు వింటున్నాడయ్యా. స్త్రీలకు మస్తు వేదన ఉంటుంది. నేను చాలా మంది స్త్రీలతో మాట్లాడినప్పుడు భర్త వేదనాలే పడతారు, పిల్లల వేదనాలే పడతారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఏడవరు. ఇది ఒక టిపికల్ అంట, పక్కకు పెట్టండి. ఇప్పుడు ఏందో తెలుసా, అర్థం కావట్లేదు. ఎంతమందికి అర్థం కావట్లేదండి? ఇలా ఉండి ఉండి సడన్ గా మాకు ఇట్లా అవుతుందండి. నాకు డౌట్ నిమ్మకాయ మీద, నాకు డౌట్ దీని మీద, యాపకొమ్మ మీద, నాకు డౌట్ ఎవడో ఏమో ఏదో చేస్తుండని. ఒరే, ఎవడో ఏదో ఏమో చేస్తే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తలేను, ఫ్రీ. అందుకే అర్థంతాను నేను. అర్థమైందా? ఎంతమంది కుక్కలు తెలుసండి? కుక్క కరుస్తుంది అనుకో, ఏం చేయాలి? కరుచుకో అంటావా? అంటారా? ఏమంటావు? ఏయ్ హడి హడి, రాయి తీసుకుంటావు, కట్టె తీసుకుంటావు, ఏదో ఒకటి చేస్తావు కదా, అరుస్తావు, చేస్తావు కదా. అప్పుడు ఆ కుక్క పారిపోద్ది కదా. మరి దయ్యం నీ ఇంట్లో కూర్చుందంటే నువ్వేం చేస్తున్నావు? ఖాళీ అండి, జాబ్ పోయిందండి, ఖాళీ. అది ఖాళీ కాదు, ఆడు ఎత్తుకుపోయిండు. దానికి రెఫరెన్స్ ఏంది అయ్య గారు? కొన్ని విత్తనాలు త్రో ప్రక్కన పడతాయి, అప్పుడు వచ్చి ఏయ్ అంటున్నాడు అయ్యగారు. హలో, ఇటు చూడు, మంచిది, ఇలాంటి వాళ్ళు ఉండాలి, రైట్? అర్థమవుతుందా? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఆశీర్వాదాలు, వారికి కావలసిన స్వస్థతలు, విడుదల విత్తనాలు. హలో, ఎవరు ఎత్తుకోబోయారంట? ఆకాశ పక్షులు వచ్చి, ఓ అమ్మ అయ్యగారులు ఉన్నారా? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయండి. మనోళ్ళకి ఏది రాదు, బాధపడడం వచ్చు. ఎక్స్ప్రెషన్స్ ఎన్ని మారుస్తారో. ఒకటి కన్నుల నుంచి ఒకటే చుక్క, ఈ కన్నుల నుంచి ఒకటే చుక్క, ఇవన్నీ నటిస్తారు కానీ బాధకు పరిష్కారం వెతుకరు. ఈ దినం వచ్చింది ఎందుకో తెలుసా? నీ బాధలన్నీ కూడా. ఆయనలో ఒక మాట ఉంది, చెప్పనా? ఎంతమంది వింటున్నారండి? ఒక యవనస్తుని ఒక ఆయన అడిగినాడు, అరే దేవుడు ఎందుకు రా 2 చెవులు ఇచ్చినాడు, ఒక దాని నుంచి ఒక దాని నుంచి విడిచేయట్టు, ఇక్కడ నుంచి నాకు తెలియదు మీకెందుకు ఇచ్చిండు దేవుడు 2 చెవులు. ఒకసారి చెప్పండి అమ్మా, ఎందుకు ఇచ్చారు 2 చెవులు? 2 కమ్మలు పెట్టుకుని కదా, చాలా సిల్లీ, రైట్? ఎందుకు ఇచ్చినాడు 2 చెవులు? అవి 2 కలిసి హృదయంలోకి పోయి
హృదయంలో నుండి నీకు పశ్చాత్తాపం రావాలి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? దేవుని సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతాయంట. నీ సమస్యలు గుట్టల్లాగున్నా, 7 కొండల్లాగున్నా కూడా ఒక కొండ కూడా ఉండబోతుంది. హల్లెలూయా. సపోర్ట్ కొడతలేరు. నేను చెప్పినా కదా ముందే, నేను కూడా ఒక ప్రవక్తనే. మెంటల్లీ డిజార్డర్ మనం అందరం ముందే చెప్పిన. స్వాతి బుక్లో ఉన్న చిటక పాటిస్తాం. పసుపు అల్లం తీసుకొని కొంచెం రాసుకోండి, బాగా అవుతుంది అంటే, అరే దేవుడు నిన్ను బాగు చేస్తాడు రా అంటే, మీలాంటి మహాభక్తులు ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, యేసు నామములో నేనే గనక షాలోమ్ మందిరానికి పోతే, నేనే గనక పవర్ఫుల్ అయితే యేసు నామములో అపోలో మెడికల్ షాప్ తెరిచి ఉండను గాక. ఎందుకురా? ఒరేయ్, దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏమంటున్నాడు? అపోలో అందులో క్రోసిన్ ఉండును గాక. దేవుడు ప్రత్యక్షమైతే బాగు చేయని అడగదు కదా. నువ్వు పోయి అర్ధరాత్రి వాణి లేపి వాని దగ్గర టాబ్లెట్ కొనుక్కున్నాడు ఎందుకు? ఇగో ఇలాంటి తింగర ప్రార్థనలు అన్నీ చేస్తాం. నాకు బాగా అనుభవం. నేను చిన్నోనిలాగానే ఉంటాను కానీ అన్ని అనుభవాలే. వాడు ఎక్కడనో తింటాడు, మండి గిండి అన్ని తింటాడు. 2 గంటలకు ఫోన్ చేస్తాడు, అయ్యగారు ప్రార్థన చేయండి, అరుగుతలేదు. ఒరేయ్, నువ్వు తిని ఏమంటున్నాడు? ఇట్స్ అన్డైజెషన్, ఇట్స్ ఫుడ్ పాయిజన్, మేబీ యూ ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఓకే, తినేటప్పుడు గుర్తు చేసుకున్నావా నన్ను? ఎందుకు అయ్యగారు? వాయమ్మ, మీరు కూడా చూడండి, తినేటప్పుడు ప్రార్థన చేయరు. నేను ఒక ఆమెను అడిగినాను, ఎప్పుడు ప్రార్థన చేసినావమ్మా నువ్వు అంటే, అర్ధరాత్రి 2 గంటలకు లేచి ప్రార్థన చేస్తే తెలుసా నీకు? అలా కొడుకు అంటుండు, రాత్రి అంతా కడుపు నొప్పి అయ్యగారు. అందుకే ఆమె కడుపు నొప్పి లేకపోతే గురికొస్తుంది ఆ టైంలో. కడుపు నొప్పి ఉంది కాబట్టి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువా, మళ్ళీ డైలాగ్, నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను, పోరాడాడు. కడుపు నొప్పి పోరాడపిచ్చింది నిన్ను. హల్లెలూయా. ఇవన్నీ స్కానింగ్ రిపోర్ట్లు ఇస్తున్నా నేను, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ని. ఇవన్నీ మీలోనే ఉన్నాయి, నాలో లేవు. ఇవన్నీ వస్తుంటే మీరు ఏం చేయాలి? తప్పైంది ప్రభా, క్షమించు ప్రభా, విడిచేస్తున్న ప్రభా, విడిచిపెట్టుకుంటున్న ప్రభా, ఇలాంటి నేను చేయను ప్రభా అనాలి. నన్నే అనమంటారా? హల్లెలూయా. వేరే మతాలలో ఇంకా బాగున్నాయండి. మన ప్రాక్టీస్లో ఇది ఉంది. మన ప్రాక్టీస్లో ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా సమయం అయిపోయింది. మనమే గనక వేరే రిలీజన్లో ప్రాక్టీస్లో ఉంటే ఏముంటుందో తెలుసా అండి? ఇలాంటి బాధలు ఉన్నవారికి, ఇలాంటి సమస్యలు ఉన్నవారికి వాళ్ళకు కూడా అభిషేకం ఉంటుంది. చీపురుగట్ట అభిషేకం కొడతారేసి తెలుసా మీకు? జాడకడతో కొట్టే అభిషేకము, చెప్పుతో కొట్టే అభిషేకము, కింద దొర్లించే అభిషేకం ఉన్నాయి తెలుసా? నీకు మంచిగా రే నీకు నూనె పెడితే దయ్యం పోద్దురా అంటే, హల్లెలూయా, నువ్వేం చేయాలి? అభిషేకం 2 రకాలు ఉన్నదండి. అభిషేకం ప్లేస్ చాలా జాగ్రత్తగా వేయాలి. అభిషేక తైలం ఏడేయబడాలి. వినండి జాగ్రత్తగా, ఏడేయబడాలి. అభిషేక తైలం పోయబడాల్సిన స్థలం ఏది? అది వెరీ గుడ్, తలపైన. కాళ్ళ కింద వేస్తే ఏమైంది? అదే తైలం కాళ్ళ కింద వేస్తే ఏమైంది? జారి బొక్క బోర్ల పడతాం. అభిషేకాన్ని డామినేట్ చేసేటట్టు ఉండొద్దు నీ జీవితం. అభిషేకాన్ని తల మీద మోయాలి. అభిషేకానికి గౌరవం ఇవ్వాలి. అభిషేకానికి భయపడాలి. ఆ తైలమును మనస్ఫూర్తిగా నువ్వు మనస్కరించాలి, తల వంచాలి. తలకై ఉన్నోనికి అభిషేకం అంటున్నాను నేను. ఏముండాలండి? అభిషేకం కావాలంటే ఏముండాలి? ఫస్ట్గా నాకు తలకాయ లేదండి అంటే నీకెట్లా ఇస్తారా? హల్లెలూయా. నువ్వు పరిస్థితిని వలన అభిషేకం పొందిన వాడివి కాబట్టి అన్ని నీకు స్కాన్ అయిపోతాయి. ఈ దినం మీరు చూడండి, అన్ని అర్థమైపోతాయి మీకు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి దేవుడు నీకు బయలుపరచును గాక. నువ్వు ఆ పిట్టను కోసుకొని తిన్నాడు తింటావా? ఆ పిల్లలాగా ఒక సంచి అమ్ముకొని పైసలు తెచ్చి అయ్యగారు ఇగో నీకు 100 నాకు 100 అంటావా? తర్వాత బొందే ఉంటుంది. ఆ 100 ఈ 100 నెక్స్ట్. హల్లెలూయా.
ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. ఇదండి ఈ అభిషేకం నీకు కావాలి. ఇది హల్లెలూయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును, గొల్యాతును పడగొట్టి గొల్యాతును. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి. అడగండి. హృదయ గర్వాన్ని విడిచిపెట్టండి, సొంతాన్ని విడిచిపెట్టండి, సొంత తెలివితేటలు విడిచిపెట్టండి, శరీరం ఏం మాట్లాడుతుందో విడిచిపెట్టండి, బంధువులు ఏమంటున్నారో విడిచిపెట్టండి. ఈ అభిషేకానికి గొప్ప స్వాగతం పలకండి. తల వంచిన వానికి మాత్రమే, నా యేసయ్య కావాలనుకున్న వానికి మాత్రమే ఈ అభిషేకం పనిచేస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు పై రూపం చూడడు, దేవుడు అంతర్య సభ అని చూస్తాడట. హల్లెలూయా. ఈ అభిషేకముతో ఎంతమంది అన్ని విషయాలు విషదపరచాలనుకుంటున్నారు. కొన్ని మర్మాలు ఉన్నాయి, అర్థం కావట్లేదు. నేను కొన్నే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా టైం అయిపోయింది. కాబట్టి మీరు ఆలోచించండి. నీ సమస్యకు పరిష్కారం ఈ పరిశుద్ధ తైలాభిషేకం. ఈ అభిషేకం నీ మీదకి తిరుగుతున్నప్పుడు నీకు విరక్తి రాదు, చెదిరిపోవడం రాదు, ఇల్లు విడిచిపెట్టాలని రాదు, పిచ్చిగా కావాలని రాదు, ఇల్లు విడిచిపెట్టి పారిపోవాలని ఉండదు, ఈ సమస్యల నుండి చచ్చిపోవాలని అనిపించదు. ఈ అభిషేకం బలాన్ని ఇస్తుంది, ఈ అభిషేకం నీకు శక్తిని ఇస్తుంది. ఈ అభిషేకం ప్రతి బలహీనతలను అది పట్టి దాన్ని తెచ్చి దాన్ని చెరకు అప్పగిస్తుంది. దాని పేరే ఈ పరిశుద్ధ తైలాభిషేకం. ఎంతమందికి తలకాయలు ఉన్నాయో మీరందరు తలాల నుంచి, మీలో, మీ నాలుకలలో, నీ హృదయములో, డబ్బులో ఏదో ఉన్న గర్వం కాలి కరావుసే అకాల్ దోసే జబ్ అకల్ ఆయేగా. గర్వం విడిచిపెట్టు, అప్పుడు తెలివి వస్తుంది. అయ్యగారు చెప్పే ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకం నీలో పనిచేయాలి. అభిషేకం ముఖములకు మెరుగునిస్తుందట. తైలం ఏం చేస్తుందట? ముఖములకు మెరుగునిచ్చు. 104వ కీర్తనలో ఉంటుంది, ఆయన తైలం ముఖములను ప్రకాశింపజేస్తుంది. దాని అర్థం ఏంటి? ముఖములు ప్రకాశిస్తాయి అంటే అర్థం ఏంటి? ముఖం వెలిగిపోతుంది అంటే అర్థం ఏంటి? ఇంతకుముందుకు ఎవరో బిడ్డ ఇక్కడ సాక్ష్యం చెప్పి, నేను ఇంతకుముందుకు ఫెయిల్ అయినా, అప్పుడు ముఖం ఎట్లుండింది? పాస్ అయినాక ముఖం ఎట్లుంది? కళ్ళ ఎవడరా ఇప్పుడు మాట్లాడాడు, రండి రా రే వద్దంట, ఈ ముఖం చూడరా ఇప్పుడు ఒకసారి. నా జనులు ఇక ఎన్నడు సిగ్గు. అర్థమైందా? ఈ తైలం ఏం చేస్తుందంట నిన్ను? హల్లెలూయా. అయ్యగారు ఇంకా బాగా పాడతాడు నాకన్నా. నా జనులు